విప్పేస్తున్నావు? అంతా మనమేగా. అయితే మొత్తం విప్పేస్తావా? భయపడకు, నేనేం మొత్తం విప్పన్లే. అయినా అబ్బాయిలాగా అండర్వేర్ లేకుండా తిరుగుతాననుకుంటున్నావా? ఎవరిని చూసావే అలా? అంత లేదమ్మా, జనరల్ టాక్. కొంతమంది లేజీ ఫెల్లోస్ వేయరంట. అదేం లేదు, అందరూ వేసుకుంటారు. వేసుకోకపోతే వాళ్ళకే ప్రాబ్లం. అవును, మనకి లేకపోయినా నడిచిపోద్ది, వాళ్ళకి లేకపోతే కష్టమే. అబ్బా, ఏంటి అలా కొట్టావు? బ్యాక్ లుక్ అద్దరింది. ఎక్కడ కొన్నావి షార్ట్? హాట్ షాట్ లో కొన్నా, అందుకే హాట్ హాట్ గా ఉన్నావు. అయితే నువ్వు కూడా ఒకసారి వేసుకో. నీ అందాన్ని కూడా హాట్ హాట్ గా చూపిస్తుంది. మేం కూడా చూస్తాం. ఏంటి ఏం చెప్పిందే? ఏంటి చెప్పరాందేమైనా చెప్పిందా ఏంటి? ప్లీజ్ చెప్పవే. బాత్రూమ్ లోకి వస్తే చూపిస్తుందంట నందాలు. అంతేనా? నాకు చూపిస్తే థ్రిల్లే ఉంటుంది. అదేదో నీ బాయ్ ఫ్రెండ్ కి చూపించుకోవే. అంత పోటుగాడు వచ్చినప్పుడు చూద్దాం. లిఫ్ట్. అమ్మో, లేడీస్ కి లిఫ్ట్ ఇవ్వకూడదు. గోవిందా 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 గోవిందా. నా పేరు చంద్రకళ. ఇదే మా ఇల్లు. రండి, కాఫీ తాగి. నా పేరు రాంబాబు. కాఫీ పర్వాలేదండి. ప్లీజ్ ఒక్కసారి రండి. రండి. అరే, అమ్మా, అప్పుడే పడిపోయారే. ప్యాంట్ కొంచెం తీయండి. ఇంకానా? ఇంకా ఇంకానా? ఇంకా ఇంకానా? చాలు చాలు చాలు. అమ్మా అమ్మా అమ్మా. ఏయ్, ఏంటి చూస్తున్నావు? నేనేం చూడల్లా. ఏం కాదు, ఏమి చూడల్లా. నువ్వు నన్నే చూస్తున్నావు. చూడల్లా. ఏ దొంగ, నువ్వు నన్నే చూస్తున్నావు. దొంగని కాదు, నేను చూడల్లా. చిలిపి. అవును, నేను కొంచెం చిలిపి. ఆ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళటం మానేశా, ఇంటికి వెళ్ళటం మానేశా, బంధువుల దగ్గరికి వెళ్ళటం మానేశా, ఫ్రెండ్స్ని గెలవటం మానేశా. ప్రతి నిమిషం చంద్రకళ ఇంటూనే రాజా. కొంపదీసి పారిపోయాడా? హలో డార్లింగ్. ఏంటి డార్లింగ్ లేటు? ఒక్క నిమిషమే కదు రాజా. ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లలో ఎంతో కెమిస్ట్రీ సాధించొచ్చు. చంద్రకళ, నువ్వు రతీదేవికి జిరాక్స్లా ఉన్నావు. చంద్రకళ, ఈ ఇల్లు అమ్మకానికి వచ్చింది. నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి. మీరు కొంచెం ఇస్తే. ఎంత కావాలో చెప్పు చంద్రకళ. సింపుల్, జస్ట్ 25 lakhs. 25 lakhs? నీకు ఇవ్వను. నీకు 25 lakhs కాకుండా 1016 లక్షల ఇస్తా. 25 లక్షల 1016 ఇస్తున్నా నీకు. అడుగు చంద్రకళ, ఇస్తుంటాను. ఇదిగో సంతకం పెట్టాను. దీన్ని నువ్వే బ్యాంకులో వేసుకో. ఓకే చంద్రకళ? మా బావ బంగారం. నా బామ్మ బంగారం, నా బామ్మ బంగారం. అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట. పని అయిందా? నాకైతే తెలియదు అప్పారావు. పైనున్న దేవుడికే తెలియాలి, కిందున్న చంద్రకళకే తెలియాలి. నాకైతే అర్థమే కావటం లేదు. చూసింది బెల్లమే, కానీ తిన్న ఫీలింగ్ లేకుండానే పోయింది. అలా కొన్ని నెలలు గడిచిపోయినాయి. ఏటీఎం కార్డులు అయిపోయినాయి, చెక్ బుక్లు అయిపోయినాయి, ఆస్తులన్నీ కరిగిపోయినాయి. దాని ఆస్తులు మొత్తం పెరిగిపోయినాయి. వన్ ఫైన్ మార్నింగ్ మా ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంతే, నాతో కాపురం చేయనుంది, నాతో మాట్లాడనుంది, నాకు విడాకులు ఇస్తానంది, పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి లైన్ తప్పుతున్న కాపురాల్ని లైన్ లో పెడదామని చూస్తున్నాను రాజా. అలాగైనా నా కాపురం లైన్ లో పడుతుందని తప్పు దిద్దుకుంటున్నాను అప్పారావు రాజా. అయితే ఆల్ ది బెస్ట్. కాపురం సెట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడా, పని అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడా? ఓ మై గాడ్, ఈ రోజే చెల్లి పెళ్లి. ఓం గణపతిగం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా
బాబు మాంగళ్య ధారణ చేయండి. పంతులు గారు మా అక్క వచ్చిన తర్వాత నేను తాళి కట్టించుకుంటాను. అమ్మా ముహూర్తం మించిపోతోంది, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మా అక్క ఎప్పుడు వస్తే అప్పుడే శుభముహూర్తం. అవునవును, అప్పుడే శుభముహూర్తం, అప్పుడే తాళి కడతాను. నువ్వు నోరుమోయరా. నువ్వు ఇష్టపడ్డావనే కట్టం లేకుండా ఒప్పుకున్నాను. దానికి అర్థం కావట్లేదు. ఏదో పనుండి రాలేకపోయిందేమో. ఫోన్ అన్నా చెయ్యమ్మా, మర్చిపోయిందేమో. చేయను, తప్పకుండా వస్తుంది. ఈ పెళ్లి కానీ ఆగిపోయిందంటే నేను నీకు మళ్ళీ పెళ్లి చేయలేను. దీనికి మనకంటే దీని అక్కే ముఖ్యంలా ఉంది. తండ్రి లేని పిల్లని జాలిపడి చేసుకుంటుంటే కలిసినట్టుంది. రారా పోదాం. నేను రాండాడి మల్లిక మెల్లో తాళి కట్టాల్సిందే. రాయ్, అది కట్టించుకున్నంటే కట్టనంటావేంట్రా? దీనికంటే బాగా కట్టం తెచ్చేదాన్ని పెళ్లి చేస్తాను. రా. అదిగో చూడు, అక్క వచ్చేసింది. పంతులు గారు త్వరగా తాళి కట్టించేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నా బంగారు చెల్లికి నేను ఇస్తున్నా 25 lakhs చెక్. ఫ్లాట్. ఇదిగో కీస్. నా చెల్లిని కష్టపెట్టకూడదు. అలాగే మేడం. ఏంట్రా చూస్తున్నా? ప్రతిదీ చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్పాలేంటి? తాగు, చావలే. వద్దురా, నాకు అలవాట్లేదు. మాకుందా ఏంటి? మేమేమన్నా తాగుబోతులు అనుకుంటున్నావా? ఏదో అప్పుడప్పుడు జస్ట్ ఫర్ చేంజ్. ఏంట్రా ఈయన బతిమలాడేది? నీ తాగురా. రే మావా, మంచి పోరి గురించి చెప్పరా. అయితే మీకు గాజుల గురించి చెప్పంటారా, కత్తెర కైఫ్ గురించి చెప్పంటారా? వాళ్ళ గురించి తెలిసిందే కదరా, కొత్తగా ఎవరి గురించి చెప్పరా. అయితే మీకు నా లవ్ స్టోరీ గురించి చెప్తా. రే, నీ లవ్ స్టోరీ గురించి తెలిసిందేగా, బోరు. అదంతా ఓకే గాని మీ మేడం గురించి చెప్పురామా. కరెక్ట్ టైం కి గుర్తు చేసావు మామ. మా మేడం సూపర్ గానే మా చైర్మన్ గారు బాగా వాడుకుంటున్నాడు మామ. ఏది అడిగినా కాదందు. అయితే మనం కూడా ట్రై చేద్దామా? మందు తాగాం, స్టడీగా నుంచోవాలి. అరే అది మెల్లగా. రే మేడం ఇంటికి వెళ్ళదు ఇలా కాదు, డ్రెస్ చేంజ్. కదిలితే పుచ్చ పేలిపోతుంది. నేను చెప్పినట్టు పోనీ. చెప్పేది నీకే. ఇంద్రావాడు ఇంకా తీసుకురాలేదు. అవునా? చెప్పేది నీకే. తొందరగా బండి పోనీ. అన్నా తీసుకొచ్చిండనా? ఇగో ఇగో దిగవే. ఏం చూస్తున్నావు? దిగో. అరే మస్తుందన్న పోరి, ఎంజాయ్ చేసి చంపేద్దాం. అట్లే అన్న, ఇంకా చూస్తున్నారేంద్రా? అన్న చెప్పిండు కదా, ప్రొఫెషనే. ఎవరో మీరు? ఎందుకు నన్ను చంపుతున్నారు? అదే మాకు తెలియదు. చెప్పిండు, మేము చంపుతున్నాం అంతే.